వచ్చిన మా సోదరులు మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా, ప్రెస్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈరోజు మా సోదరుడు సుప్రసాద్ గారు చెప్పారు, ఇది వాస్తవం. దాన్ని కూడా నేను ఏకోపిస్తూ, ముఖ్యంగా మా సోదరుడు మందపాటి శాసగిరిరావు గారు చాలా ఇదిగా మాట్లాడారు, దారుణంగా. దానివల్ల ఆయనకు వచ్చేది ఏం లేదు. ముఖ్యమంత్రిని విమర్శించాడని, సద్దల రామకృష్ణారెడ్డి గారిని విమర్శించాడనేది నువ్వు బాధపడటం అనేది సమాజంలో చాలామంది సేదరించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీ కమ్యూనిటీలో కానీ, సామాజిక వర్గంలో కానీ, లేదా ఇంకో రకంగా విమర్శించి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే అప్పుడు మీరు దాని మీద మీరు రియాక్ట్ కావచ్చు. ఇప్పుడు గత ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ గారిని విమర్శించినప్పుడు మీరు ఏదైనా నోరు పెరిగితే బాగుండేది, పట్టించుకోలేదు. అనంతబాబు ఎమ్మెల్సీ గారు చంపేసి కారులో తీసుకు చింతపడితే పట్టించుకోలేదు. అవి పట్టించుకోండి అయ్యా, మనందరం కలిసి ఉందాం. అవి వదిలేసి డక్కా గారు చేయలేరు, లేదా ఇంకొకరు చేయలేరు, ఆయన ఇట్టన్నాడు, మీకెందుకు అసలు? కలిసి ఉందాం. ఏదో రండి, ఇందాక మా సోదరుడు రండి, కలవండి. ప్రభుత్వాలు ఇప్పుడు ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు. పరిస్థితి ఇవాళ మేము స్టడీ చేస్తే అంబేద్కర్ విదేశ విద్యా నిధి అనే పథకం మీద జగన్ విద్య అంతకంటే దారుణం ఏముందా? సప్లాన్ మొత్తం అయిపోయి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ దానిలో సప్లాన్ తెచ్చి దానిలో మాణిక్య ప్రసాద్ కమిటీ మెంబరు. మన తెలంగాణలో అప్పుడు గీతారెడ్డి గారు కానీ, నరసింహ గారు కానీ, రాజీనామా మన డొక్కా గారి అందరూ మెంబర్స్. అప్పుడు వాళ్ళందరూ కూర్చొని కమ్యూనిటీకి ఏం ఉపయోగపడితే అది చేసి రాష్ట్రాలు మొత్తం తిరిగి స్టడీ చేసి ప్రజలకు ఏం ఉపయోగపడాలి, ఈ దళితులు కానీ, ఎస్సీ ఎస్టీ కానీ అలా చేసినటువంటి వ్యక్తులు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. సరే, మీకేదో వాళ్ళు ఏదో చెప్తే చేసావు, ఇక వాళ్ళు చెప్పింది చేయొద్దని మా మనవి. భవిష్యత్తులో అందరం కలిసి ఉన్నారు మా విన్నపం.